నమస్తే. కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలకు తెరలేపిందంటూ కూడా అటు బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్ కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్ చేస్తూ ఉన్నారు. కొల్లాపూర్లో జరిగినటువంటి శ్రీధర్ రెడ్డి హత్య వెనుక జూపల్లి గారి పాత్ర ఉందంటూ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇదే అంశం మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి అయినటువంటి మల్లురవి గారు. మల్లురవి గారు, ఎట్లా చూస్తారు మీ పార్లమెంట్కి సంబంధించినటువంటి విషయం అది? సో గతంలో కూడా మల్లేష్ యాదవ్ అనే వ్యక్తిని కూడా హత్యా రాజకీయాల పాత్ర కలుపుతా ఉన్నారు. ఈ రెండు హత్యలు గత 4 నెలలు జరిగినాయి. ఇందులో మంత్రి గారి పాత్ర ఉందంటున్నారు. ఎట్లా చూస్తారు? మంత్రి గారి పాత్ర ఉందని టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు, ప్రవీణ్ గారు, ఇతర నాయకులు వచ్చి మాట్లాడటాన్ని ప్రజలందరూ అసహించుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? శ్రీధర్ రెడ్డి హత్యను మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. శ్రీధర్ రెడ్డి మన జూపల్లి కృష్ణారావు గారికి ఏమన్నా పోటీయా? ఆయన ఎమ్మెల్యే అభ్యర్థికి పోటీ చేయడానికి ట్రై చేసిండా, లేకపోతే ఆయన మంత్రి పదవికి అడ్డం వచ్చిండా? దేనికోసం ఆయన హత్య చేపిస్తాడు? అసలు జూపల్లి కృష్ణారావు అనేవాడు హత్య రాజకీయాలకు ఆమడ దూరంలో ఉండేటటువంటి వ్యక్తి. ఆయన ఒక సిద్ధాంతం కోసం పనిచేసేటటువంటి నాయకుడు. తెలంగాణ రాష్ట్రం కోసం మన మినిస్టర్ పదవిని త్యాగం చేసినటువంటి నాయకుడు. ఇవాళ వచ్చినటువంటి నాయకులందరూ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం హత్య రాజకీయాలు చేస్తున్నారు. మాట్లాడేటప్పుడు కనీసం ఆలోచన చేయాలి. అందువల్లనే కాంగ్రెస్ పార్టీ మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. చేసినటువంటి ఆరోపణలు వెనక్కి తీసుకొని కృష్ణారావు గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అడగటం లేదు. ఏం రాజకీయాలు ఇవి? కొల్లాపూర్లో ఇంతకుముందు హత్య రాజకీయాలు జరగలేదు. ఏ రకమైన హత్య రాజకీయాలు జరిగినా వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరు హత్యలో పాల్గొన్నా వాళ్ళ మీద వెంటనే ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఉరి శిక్ష పడేంత వరకు వాళ్ళని వదిలిపెట్టొద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము డీజీపీ గారు లేకపోతే ఇంకా పోలీసు ఉన్నతాధికారులు కలిసి తీవ్రమైన చర్యలు తీసుకోవాలని రిప్రజెంట్ చేయదలుచుకున్నాం. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మీరే కాబట్టి సో ఎటువంటి యాక్షన్ ఉంటుంది? త్వరితగతిన దీని మీద పరిష్కారం ఉంటుంది. ఎందుకంటే ఆరోపణ వచ్చింది అధికార పార్టీ మంత్రి మీద. ఎట్లుంటుంది? అత్యంత హీనమైనటువంటి ఆరోపణలు మంత్రి మీద చేశారు కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే హత్యను కూడా మేము ఖండిస్తూ హత్య చేసిన వారిని గుర్తించడంలో పోలీస్ డిపార్ట్మెంటు అన్ని రకాలుగా చురుగ్గా పనిచేయాలని, వారం 10 రోజుల్లోనే వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలని, ఈ టీఆర్ఎస్ పార్టీ ఆరోపణల్ని అబద్ధాలనే విషయాన్ని నిరూపించాలంటే ఇప్పుడున్న మార్గం అదొక్కటే. వాస్తవంగా ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, ఎందుకు అరెస్ట్ చేశారనేది తెలియజేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద, పార్టీ మీద కూడా ఉందని నేను అనుకుంటున్నాను. మల్లురవి గారు, మీరు ఇంతకుముందు అన్నారు జూపల్లి గారికి పోటీ కాదు, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కాదు, ఒక ఎంపీ అభ్యర్థి కాదన్నారు. సో అటువంటి పోటీ లేనటువంటి నాయకులు కానప్పుడు ఎందుకు మరి కేటీఆర్ గారు కావచ్చు, ఇతర నాయకులంతా కూడా అక్కడ దాకా వెళ్ళారంటే ఏదో ప్రాధాన్యత ఉంటుంది కదా శ్రీధర్ రెడ్డి గారికి. నేను ఆరోపణలు చేయడానికి కారణం ఏంటనుకుంటున్నానంటే, ఈ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు దాకా టీఆర్ఎస్ పార్టీలోనే మన 2014 నుంచి తర్వాత 18 దాకా మంత్రిగా చేశాడు. 18 నుంచి అదే పార్టీలో నుండి పనిచేస్తున్నాడు. ఎన్నికల ముందు ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి మార్చిన తర్వాత తెలంగాణ ప్రజలను పట్టించుకోకుండా ఇంటి రాజకీయాలు చేస్తుంటే దానికి వ్యతిరేకంగా మన జూపల్లి కృష్ణారావు గారు బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక భరోసా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నిజమైన పార్టీ, అది ప్రజల కోసం పనిచేసే పార్టీ. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందనే దాన్ని నమ్మకం ప్రజల్లోకి రావటం, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవటం, అధికారాలు కూడా. అయితే జూపల్లి కృష్ణారావు వల్ల వాళ్ళ పార్టీకి నష్టం జరిగిందనే విధంగా ఆలోచన చేసి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఆయన పేరు ప్రవీణ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అదే హర్షవర్ధన్ రెడ్డి గారు, వీళ్ళందరూ అక్కడ ఇదే పెద్ద పొజిషన్ తీసి దాంట్లో మన జూపల్లి కృష్ణారావు గారి హత్య రాజకీయం చేశాడంటే ప్రజలు నవ్వుతున్నారు, అసహించుకుంటున్నారు. ఇక మీ మంత్రుల మీద వరుసగా మొన్నదాకా యూ ట్యాక్స్ అన్నారు, ఇప్పుడేమో హత్య రాజకీయాలు అంటారు, గతంలో ఆర్ఆర్ ట్యాక్స్ అన్నారు. 5 నెలల ప్రభుత్వ పరిపాలన ఎందుకు ఇంత కామెంట్స్ వస్తున్నాయి అటు బీజేపీ నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏదో రకంగా ప్రజల ముందు బదనాం చేయాలనేటటువంటి ఎజెండా నెంబర్ 1, ఎజెండా నెంబర్ 2,
ఎజెండా నెంబర్ 3 ఆరోపణలు చేయటం కాదు, శాపనార్థాలు పెడుతున్నారు. ఆరోపణలకి శాపనార్థాలకి తేడా ఉంది. శాపనార్థాలు అంటే నోటికి వచ్చినట్టు తిట్టడం అకారణంగా, ఆరోపణలు అంటే ఏదో ఒక కారణం చూపించి తిట్టడాన్ని ఆరోపణలు అంటారు. ఏమీ కారణం లేకుండా తిట్టడాన్ని శాపనార్థాలు. ఇది ఏమీ కారణంగా ఇవాళ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఏకమై ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి బాగా పరిపాలన చేయటం లేదని, ఆయనకి పరిపాలించే అర్హత లేదని, ఆయన చిన్నోడని, ఆయనకి చేత కాదని, ఈ ప్రభుత్వం పడిపోతుందని వాళ్ళ పార్టీ వాళ్ళు ఏడకొస్తున్నారు, ఈ పార్టీ వాళ్ళు వాడిపోతున్నారని చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలి. రేపు వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒకవేళ తక్కువ సీట్లు వచ్చినట్టయితే, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వాన్ని అస్థిరత పాలు చేయాలనేటటువంటి ఏకైక ఆలోచనతోని బీఆర్ఎస్ బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి గోబెల ప్రచారాలు అంటేనే అబద్ధాలను నిజాలని చెప్పడమే గోబెల ప్రచారము. రెండు పార్టీలు అదే పనిలో ఉన్నాయి. కానీ ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. భారతదేశం మొత్తంలోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ప్రభుత్వం రాబోతుంది. ఇక్కడ కూడా ఎక్కువ మొత్తంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గెలవబోతున్నారు ఎంపీలుగా. అందువల్లనే వీళ్ళు నోటికొచ్చినట్టు అటేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఒక ఆయన ఆరోపణ. ఉత్తమ్ కుమార్ రెడ్డి 7 సంవత్సరాలు ఆయన పిసిసి అధ్యక్షుడిగా చేశాడు, మంత్రిగా చేశాడు. అంతకుముందు హైయెస్ట్ పొజిషన్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పనిచేశాడు, లేక భారత సైన్యంలో పనిచేశాడు. అటువంటి నాయకుడి మీద అనవసరంగా ఏమి నిరాధారమైన ఆరోపణలతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆరోపణలు చేసినటువంటి మహేశ్వర్ రెడ్డిని కూడా దయచేసి ఒకసారి ఆలోచన. మహేశ్వర్ రెడ్డి గారు, మీరు కూడా నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర మీరు కూడా పనిచేశారు. ఇవాళ బీజేపీ పార్టీలో పోయారు, లేకపోతే బీజేపీ ఫ్లోర్ లీడర్ అయ్యారు. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారు. ఏం మాట్లాడుతున్నారో ఆలోచించండి. మీరు మాట్లాడేది కూడా శాపనార్థాలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద శాపనార్థాలు పెడుతున్నారు. దానికి ఏ రకమైనటువంటి ఆధారాలు ఏమీ లేవు. ఆధారాలు లేకుండా తిట్టేదాన్ని శాపనార్థాలు అంటారు. చేతగాని వాళ్ళు చేసే పని, ఆ చేతగాని వాళ్ళు చేసే పనిలే మహేశ్వర్ రెడ్డి చేస్తారు. దాన్ని తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నారు. అదే రకంగా నిన్న మొన్న ఒకే కార్యక్రమంలో ఢిల్లీలో బీజేపీ పార్టీ రాసిచ్చిన దాన్ని ఇక్కడ కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 25 మంది. ఒక మాట, కిషన్ రెడ్డి ఎప్పుడు ఒక బేస్లో మాట్లాడతారని పేరు ఉండేది. ఈ మధ్యకాలంలో ఢిల్లీ వాళ్ళు రాసిచ్చిన దాన్ని ఇక్కడ వచ్చి రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా తిడుతున్నాడు, కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే అక్కడ రాసిచ్చింది అని మాట్లాడుతున్నాడు. అయ్యా, మీరెన్ని మాట్లాడినా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇసుమంత నష్టం జరగకపోక మీకు ఏనుగంత నష్టం మీ పార్టీకే జరుగుతుంది. ఎందుకంటే మీరు శాపనార్థాలు పెడితే ప్రభుత్వాలు బావు, ప్రజలకు అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, వాళ్ళకి తెలుసు మీరేదో ఒక గ్రౌండ్ తయారు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల ముందు తప్పు చేసినట్టుగా చూపించి అదేదో ప్రభుత్వాన్ని మహారాష్ట్రలో చేసినట్టు చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఉరికిచ్చి కొడతారు. ఎవడైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ అంటుకుంటే కాలిపోతారు. ఏ ఊళ్ళో తిరగలేని పరిస్థితి వస్తుంది. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ హెచ్చరిస్తున్నాం. మీ మాటలు సరిగా మాట్లాడండి. మీకు గౌరవం ఉంది. మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు. మీరు ఏ స్థాయికి దిగజారంటే అసలు సోనియా గాంధీ అంటే అంతఃకురాలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సోనియా గాంధీ అంటే తెలంగాణ తల్లి అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి తెలంగాణ తల్లి అంటున్నారు. అందువల్లనే క్యాబినెట్లో మీటింగ్ పెట్టి ఆమెని గౌరవించడానికి బలితల్లి అంటున్నారు కదా, పార్టీ పిలుస్తుంది. సోనియా గాంధీ బలితల్లి. ఆ బలితల్లిని ఎలా ఆహ్వానిస్తారు మీరు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి అని అంటున్నారు కదా. అంటే రాజకీయాల్లో కనీసమైనటువంటి ఆ నీతి
ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. పిల్లలు చనిపోతున్నారు, ఉద్యమం జరుగుతుంది, సకల జనులు అడిగారు, అన్ని పార్టీలు రాసిచ్చారు, కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగినా పర్వాలేదు, అక్కడ ఆంధ్రాలో ఉన్న వాళ్ళు వ్యతిరేకించిన సోనియా గాంధీ బిల్లు పెట్టి తలుపులు మూసి వాయిస్ ఓట్తో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఆ రోజు తెలంగాణ తల్లి కాంగ్రెస్ పార్టీ అంటే సుష్మా స్వరాజ్ అపోజిషన్ లీడర్గా బీజేపీ చిన్న పిన్న తల్లి అని చెప్పారు, చిన్న తల్లి చిన్నమ్మ అని చెప్పారు. ఏం మర్చిపోయావా కిషన్ రెడ్డి? ఏం మాట్లాడుతున్నారు మీరు? కొద్దిగా ఆలోచించి మాట్లాడండి. హిస్టరీ తెలియని వాడు పరిపాలనకు అనర్హుడు. మీరు చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. మీరు పరిపాలన చేయడానికి అర్హత కోల్పోతున్నారు. మీరేదో ఢిల్లీలో వాళ్ళు చెప్పినట్టుగా మాట్లాడితే మీ వ్యక్తిగత ప్రతిష్ట కంప్లీట్గా మంట గరిచిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కేవలం గత 5 నెలల నుంచి కూడా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు, ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. సో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ప్రభుత్వం మీద విమర్శలు చేసినా, మా ప్రభుత్వం కూలిపోతుందని మా ముఖ్యమంత్రి మీద కామెంట్ చేసినా ఖబర్దార్ ఊరుకోము, ప్రజలే మిమ్మల్ని తరిమి కొడతారంటూ కూడా ఇక మల్లు రవి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp at Toli Velugu Official.